ఫ్రెండ్స్, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. 4 ఫోల్డింగ్ సమానంగా వేసుకున్నారంటే 4 వైపులా జాయింట్ వేసుకోవాలి. లైనింగ్ క్లాతే కాబట్టి 2 వైపులా జాయింట్ వేసుకునేలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేశాను. హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ని ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ ఫిట్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసి బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. షోల్డర్ దగ్గర 1.35 లేదా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని చాలా కేర్ఫుల్గా ఇలా డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ మనం ఎంత నీట్గా డ్రా చేస్తామో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. కస్టమర్కి హ్యాండ్ క్రింది వైపున ఫ్యాట్ అనేది లేదు కాబట్టి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. లోతు కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఫస్ట్ చివరికి ఇలా నీట్గా రావాలి. మధ్యలో 1/2 ఇంచ్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్? ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.